కళ్యాణ్ గారి ఫోటో ఉంది తీసేసి మీరు కట్టుకున్నారు తీసేసేయండి శ్రీకాంత్ ఎవరు చేసినా పక్కన వేసుకోండి మాకేం అభ్యంతరం మా ప్లేస్ లో మా ప్లేస్ లో మరలా సురేంద్ర వెనక్రా నా లోకాయుక్తకు పోయి ముందు పడతా ఓ వంశీ వెనక్రా వాళ్ళని పిలవబ్బా నువ్వు ఇప్పుడు ఎవరంతా మీటింగ్ పెట్టుకున్నారు వైసీపీ ఏం లేదు కటౌట్ కళ్యాణ్ గారి కటౌట్ ఉంది అది పీకేసారు మీరేటింగ్ కూడా పీకిచ్చేసి మా కళ్యాణ్ గారి కటౌట్ కట్టాలి అంతే ఎవరు పీకారో వైసీపీ వాళ్ళు ఫ్లెక్స్ లో ఉన్నాయి అరగంట కల్లా వాళ్ళదుందా బాగుందా వస్తున్నప్పుడు ఉండింది కటౌట మేము కటౌట్ కింద పడింది సరే మీ కూడా పీకేయండి మా పీకేసిన తర్వాత ఇమీడియట్ అరగంట క్లియర్ గానే ఉన్నాం నన్ను రాంగ్ అవుతుంది నేను రాగానే చెప్పిన మాట ఏంటంటే మీరు తీసినా ఎవరు తీసినా రాంగ్ కన్వే అవుతుంది తీసేయండి వేరే చోటు కట్టుకోండి కదా వేరే కాడ కట్టుకోండి ప్రాబ్లం ఏం మాట్లాడాలి మా తీసేది కట్టినట్టుంది తీసేది ఏం మాట్లాడాలా జనాలు వచ్చే కొద్ది కూడా నెల్లూరు నగరంలో మినీ హైవే నుంచి నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డుకు వచ్చే ప్రాంతంలో ఇక్కడ జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి కటౌట్లో సింహపురి హాస్పిటల్ హైవే నుంచి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డుకి వెళ్ళే హైవే నందు మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కటౌట్ ఇక్కడ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటే అక్కడ ఆ కటౌట్ని ఈరోజు ఉదయం అక్కడ తొలగించి నెల్లూరు నగర రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే వారి ఫ్లెక్స్లు ఇక్కడ కట్టడం జరిగింది. ఈరోజు జిల్లా జనసేన పార్టీ నాయకులు మొత్తం నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇమీడియట్గా వాళ్ళ ఫ్లెక్స్లు తీపిచ్చాం. వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు రౌడీ ఈజాలు గోండా ఈజాలు అయిపోయినాయి, ప్రజలను మిమ్మల్ని ఇంటికి పంపించేశారు. ఇంకా మీరు ఇప్పుడు ఉండేది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం. దయచేసి కొంచెం గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. క్రితంలో లాగా మీరు వైసీపీలో ఏ విధంగా రౌడీజాలు రాజకీయాలు చేశారో ఇక్కడ అది చేసేదానికి తావుంటుందని చెప్పి మరోసారి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరొక్కసారి కానీ ఇటువంటి సంఘటన పునరావృతం కనుక అయితే జనసేన పార్టీ శ్రేణులు ఎవరు ఉపేక్షించే పరిస్థితిలో ఉండదు. రూరల్ వైసీపీ నాయకులకి మరొక మారు చెప్తున్నాం, దయచేసి మేము సమయం పాటించినంత వరకే ఇటువంటి ఏ గొడవలు జరగకుండా ఉంటాయి. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి ఫ్లక్స్ జోలికి కానీ, పవన్ కళ్యాణ్ గారి కటౌట్ జోలికి కానీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన జెండా జోలికి కానీ వస్తే ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి వైసీపీ శ్రేణులకు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకుల అరాచకాలు ఇంకా తగ్గినట్లేదు. మీరు గత ప్రభుత్వంలో పందిని పట్టుకొని నన్నంటే నన్ను అనాల్సిందే, నన్నుని పట్టుకొని పంది అంటే పంది అనాల్సిందే. అలాంటి ఆటలు ఇంక సాగవు. ఇది కూటమి ప్రభుత్వము, ధర్మంగా ప్రవర్తించే ప్రభుత్వము. అలాంటి ప్రభుత్వంతో మీరు పెట్టుకుంటే ఒప్పుకునే సమస్య లేదు. విజయ్ కుమార్ రెడ్డి గారు, మీరు గతంలో ఏమేం చేశారో అందరికీ తెలుసు. మీరు ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఈ విధంగా ఫ్లెక్స్లు తీసి సింహపూరి హాస్పిటల్ సెంటర్లో చిల్డ్రన్ పార్క్ పోయే ఏరియాలో 4 కూడల రోడ్లో మీరు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. మీరు ఆత్మీయ సమావేశం చేసుకోవాలంటే చేసుకోండి, మేము వద్దని చెప్పడం లేదు. మా ఫ్లెక్స్ల జోలికి
మా వ్యవహారానికి వస్తే ఒప్పుకునే సమస్య లేదు. ఖబర్దార్, మీరు కావాల్సింటే పక్కన కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మా ఫ్లెక్స్లు తీసి మా నాయకుడు కళ్యాణ్ బాబు గారి ఫోటోలు తీయడం కానీ ఫ్లెక్స్లు తీయడం కానీ జరిగితే ఒక్కసారి వైఎస్ఆర్ నాయకులకి ఖబర్దార్ అని చెప్తున్నాం. ఇంకోసారి జాగ్రత్తగా ఉండండి, మెలుసుకోండి. ఫ్లెక్సీల రాజకీయం మాత్రమే తెలిసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. ఎక్కడైతే ఫ్లెక్సులు వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజున పేదవాడి రక్తంతో కట్టిన కటౌట్ మీ నోట్ల కట్టల ఫ్లెక్సీతో తొడవలేరని జనసేన పార్టీ తరఫున మరొకసారి విన్నవిస్తున్నాను. నిన్నటి దాకా ఉన్న పవన్ కళ్యాణ్ గారి కటౌట్ తీసేయడం, వెంటనే దాని స్థానంలో జెడ్పీటీసీ అరుణమ్మ గారి మనుషులు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టడం వివాదాస్పదంగా ఉంది. వెంటనే వీటిని తొలగించండి. రూల్స్కి మేమేం వ్యతిరేకం కాదు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ రాత్రికి తీసేశారో అక్కడే మీ వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సులు వేయడం కరెక్ట్ కాదని ఇంతసేపు వాదించాల్సి వచ్చింది. గొడవేసుకుంటున్నానంటున్నారు. వైసీపీ రాజకీయం ముగిసిపోయింది. వైసీపీ నాయకులారా ఖబర్దార్. పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్లు అయితేవి, కటౌట్లు అయితేవి నోట్ల కట్టెలతో కట్టినవి కాదు, పేదవాడి రక్తంతో కట్టిందని మరొకసారి గుర్తు చేసుకుంటూ, నిన్నటి రోజున నారాయణ గారు చెప్పిన రూల్స్కి మేమేం వ్యతిరేకం కాదు. ఫ్లెక్సీలు కూడా రాజకీయ అవసరాల కోసం ఏర్పడిన 48 గంటల తర్వాత తీసేయచ్చు. ఏదైతే వివాదాస్పదంగా వైసీపీ నాయకులు ఇక్కడ ఫ్లెక్స్లు కట్టారో అటువంటి చర్యలు మానుకోవాలి. స్నేహపూరితమైన రాజకీయాన్ని చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఎక్కడైనా కూడా మున్సిపల్ అధికారులకు కానీ పెద్దలకు కానీ ఒకటే విన్నవించుకుంటున్నాను, ఏదైతే ఫ్లెక్స్లు కట్టారో ఆ ఫ్లెక్స్ల తాలూకు ఒక సమాచారం అందించి ఫ్లెక్స్లు తీయాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. జై జన్. వాళ్ళని పిలవబ్బా నువ్వు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.